ఆర్టీసీ డిపో మేనేజర్ ఉప్పల్లో మేము మా పై అధికారుల ఆదేశాల మేరకు ప్యాసింజర్లకు అవేర్నెస్ క్రియేషన్ చేయడం కోసం అదేవిధంగా మా డ్రైవర్ కండక్టర్లు అందరినీ కూడా అప్రమత్తం చేసి ఇప్పుడు రీసెంట్గా మనకు స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఓపెన్ అయినాయి కాబట్టి మరి పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ సౌకర్యవంతంగా ప్రయాణం చేయాలన్న ఉద్దేశంతో మరి మా ఉన్నతాధికారుల యొక్క ఆదేశం మేరకు సికింద్రాబాద్ రీజియన్లో ఉన్న అన్ని రూట్లలో మొత్తం రూట్స్ కవర్ అయ్యేటట్టుగా వారం రోజులు మొత్తం ఒక రూటు వాళ్ళ తర్వాత అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకొక వారం రోజులు అట్లా ఒక్కొక్క రూట్ను కవర్ చేస్తాం. ఇప్పుడు నిన్న మనం సికింద్రాబాద్ నుంచి జీడిమెట్ల గండిమైసమ్మ రూట్లో మొత్తం చేయడం జరిగింది స్పెషల్ డ్రైవ్ అనేది. అదేవిధంగా ఈరోజు సికింద్రాబాద్ నుంచి గట్కేసర్ రూట్లో చేస్తున్నాము. ఈ స్పెషల్ డ్రైవ్ యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే మా డ్రైవర్లందరూ కూడా ఖచ్చితంగా బస్సు బేలోనికి బస్సు తీసుకొని వచ్చి ఆపి ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా బస్సులోకి మొత్తం ఎక్కిన తర్వాత అదేవిధంగా దిగాల్సిన ప్యాసింజర్లు అంతా కూడా దిగిన తర్వాత మాత్రమే బస్సును అక్కడి నుంచి మూవ్ చేస్తారు. సో అదొకటి డ్రైవర్లకు బాగా ఎడ్యుకేట్ చేస్తున్నాం. అదేవిధంగా కండక్టర్లు కూడా వెనుక వైపున ఉండి వెనుక డోర్ నుంచి ఎక్కే ప్యాసింజర్లను కూడా మొత్తం బస్సులో ఎక్కిన తర్వాతనే విజిల్ ఇవ్వాలి. కండక్టర్ విజిల్ ఇచ్చిన తర్వాత మాత్రమే డ్రైవర్ గారు బస్సును ముందుకు జరపడం జరుగుతుంది. సో ఇట్లా బస్సులో ప్యాసింజర్స్ అంతా కూడా మొత్తం ఎక్కిన తర్వాత వాళ్ళు సురక్షితంగా ఉన్నారు అన్న తర్వాత మాత్రమే బస్సును ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఈ విధంగా అంటే ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా. అదేవిధంగా ఏమవుతుందంటే ఈ మధ్య కొత్త విద్యార్థులు కొంతమంది కొత్త కాలేజీలో చేరిన తర్వాత వాళ్ళకి ఆ ఏరియాస్ తెలియకుండా ఒక బస్సు ఎక్కడం మళ్ళీ దిగడము తర్వాత ఇంకో బస్సు ఇంకో బస్సు కోసం పోవడం దీనివల్ల ఏమవుతుందంటే రన్నింగ్లో బస్సులు ఎక్కడం దిగడం వల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇవి జరగకుండా వాళ్లకు ముందుగానే ఎడ్యుకేట్ చేసి ఆ బస్సు ఎక్కడ పోతుందో మా కండక్టర్ గారు క్లియర్గా ఆ రూట్ కోర్స్ అనేది చెప్తారు. ఆ బస్సు ఎక్కడెక్కడ పోతుంది అనేది చెప్పిన తర్వాత వాళ్ళు తెలుసుకుని ఆ బస్సు ఎక్కిన తర్వాత ఒకవేళ కాదు అన్న తర్వాత ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఏర్పడితే మా డ్రైవర్ కానీ కండక్టర్ కానీ చెప్పి వాళ్ళు బస్సు దిగిపోయి వేరే బస్సు ఎక్కిపోయేటట్టుగా కూడా మేము మంచిగా అవకాశం కల్పిస్తున్నాం. అదేవిధంగా మేము ప్రయాణికులు కూడా విజ్ఞప్తి ఏంటంటే ప్రయాణికులు దయచేసి తొందరపడి ఏదో బస్సు ఎక్కి దిగి ఇట్లా రన్నింగ్ బస్సులు ఎక్కకుండా అదే కాకుండా రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. బస్సు వచ్చి బస్ బేలో ఆపే అవకాశం ఇవ్వకుండా వాళ్ళే రోడ్డు మీదకి వచ్చేయడం వల్ల మా డ్రైవర్లు కూడా కొంచెం అసౌకర్యానికి ఇబ్బందికి గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే బస్సులు లెఫ్ట్ సైడ్ పూర్తిగా తీసుకొని ఆపలేకపోతున్నారు. కాబట్టి దయచేసి ఏంటంటే ప్రయాణికులు ఓపికతోటి నిదానంగా ఆ బస్ బేలోనే నిలబడితే ఖచ్చితంగా అందరు ప్రయాణికులను ఎక్కించుకున్న తర్వాత మాత్రమే మా బస్సులు మూవడం జరుగుతుంది. కాబట్టి ప్రయాణికులకు విజ్ఞప్తి ఏంటంటే బస్సు స్టాప్లో నిలబడండి, బస్సుకు రావడానికి అవకాశం ఇవ్వండి, బస్సు వచ్చి ఆపిన తర్వాతనే ఎక్కండి, బస్సు ఆపిన తర్వాతనే దిగండి. దయచేసి రన్నింగ్ బస్సులు ఎక్కొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.